వ్యాపార నిమిత్తం కొంతమంది తీర్థయాత్రలకి వెళ్తారన్నమాట. సో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి నీళ్లు అయిపోయాయన్నమాట. ఎడారిలో మరి చాలా ఎండగా ఉంటుంది. ఎక్కడ చూసినా చెట్లు, చేమలు ఏమి కూడా ఉండవు. వాళ్ళ ప్రయాణ నిమిత్తం తెచ్చుకున్నటువంటి జలం కాస్త అయిపోయింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా దాహం ఉంది. సో కళ్ళ పైన చేతులు పెట్టి చూస్తున్నా, ఎవరు ఎవరు కనిపించట్లేదు. సో చివరికి అక్కడ ఒక దూరం అంటే కొంచెం అంటే కొద్ది దూరంలో కొంతమంది ఎడారి మనుషులు అక్కడ కనిపించారు. ఆ ఎడారి మనిషి అంటే ఎడారిలో జీవనం కొనసాగే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు, అయ్యా మేము ఇట్లా వ్యాపార నిమిత్తం వచ్చాము, మేము తీసుకొచ్చినటువంటి జలం అయిపోయింది, కాస్త మా దాహాన్ని తీర్చండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చేశారు, సరే అని చెప్పేసి వాళ్ళు ఎదిగినటువంటి జలాన్ని వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళ దాహం తీరింది, ప్రాణాలు రక్షించబడింది. వీళ్ళు ఏం చేశారు, జలాన్ని ఇచ్చారు కదా అని చెప్పేసి దాని ప్రతిఫలంగా వీళ్ళు ప్రయాణానికి తెచ్చుకున్నటువంటి కొన్ని మామిడి పళ్ళు ఉన్నాయి. ఆ మామిడి పళ్ళని వాళ్ళకి ఇచ్చారు ప్రతిఫలంగా. అవి చాలా రుచిగా ఉన్నాయి, చాలా సువాసన భరితంగా ఉన్నాయి. ఆ ఎడారిలో నివసించేటువంటి వ్యక్తులు ఎప్పుడు జీవితంలో మామిడి పండు తినలేదంట. సో ఆ మామిడి పళ్ళు వాళ్ళ రుచి చూసిన తక్షణమే వాళ్ళు అన్నారు, అయ్యా ఈ మామిడి పళ్ళు మీకు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఇవి చాలా రుచిగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఇటువంటి మామిడి పండు తినకుండా జీవించడం కూడా ఒక జీవడం ఉంటాయి, మా జీవితమేనా అని చెప్పేసి అన్నారు. ఈ మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళని యొక్క వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి మనుషులు వీళ్ళు అంటున్నారు అన్నమాట. ఏమని, ఇవి ఇక్కడ దొరకవు, చాలా 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 దూరం పోవాలా ఈ మామిడి పళ్ళు కావాలంట అని చెప్పేసి అన్నారు. వాళ్ళని అయినా సరే మేము ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, అది ఎంత దూరమైనా సరే మేము వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎడారులు మనుషులు పెట్టుకొని వాళ్ళలో ఒక నాయకుడిని ఎన్నుకొని ఇంకా ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. దాంట్లో చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక 25% మంది దాంట్లో ఏమంటున్నారంటే, అబ్బా ఇప్పటికే చాలా దూరం వచ్చేసాము, ఇంకా మా వల్ల కాదు మేము నడవడం అని చెప్పేసి అంటారు. సో అంతలోపే అక్కడ వాళ్ళ ఉన్నటువంటి యజమాని, వాళ్ళ ఉన్నటువంటి నాయకుడు ఏమంటున్నారు, ఆయన ఒక్కసారి చాలా దూరం అనలేదు, చాలా 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 దూరం అని 4 సార్లు అన్నాడు. మనం ఒక్కసారి చాలా దూరం వచ్చామని. సో వాళ్ళు అంటారు, అయినా సరే మేము చాలా దూరం నడిచేచ్చాము, మేము రాము, మీరు వెళ్ళండి చెప్పేసాం. సో ఇది చెప్పి ఆచార్యులు ఏం చెప్తారంటే, ఈ యొక్క సాధు సాంగత్యం కూడా, ఈ సత్సాంగత్యం కూడా కొంతమంది వస్తారు భక్తిలో స్టార్టింగ్. సో వాళ్ళలో మొదటిగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు. ఓకే, మొదటిగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు. అంటే వాటిని కొంచెం శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం, ఇప్పుడు ఎవరైనా చనిపోయాడు అనుకోండి, చనిపోతే ఆ ఒక్కరోజు అనిపిస్తుంది ఆయనకి, అబ్బా మానవ జీవితం ఏముంది, ఇట్లా నగ్నంగా వచ్చాడు, నగ్నంగా పోతున్నాడు, సో ఏం సంపాదించాడు, ఏం తీసుకుపోయాడు, వేస్ట్, అసలు జీవితం అనేది మనం తీసుకుపోయేది ఏం లేదు అని చెప్పేసి ఆ ఒక్కరోజు అనుకుంటాడు. ఎప్పుడైతే ఆ దాన సంస్కారాలు అయిపోతాయో, ఇంటికి వచ్చేసి స్నానం చేస్తాడో, మళ్ళీ ఏంటి, మనకు చాలా టైం ఉంది కదా, మనం సంపాదించుకుందాం, సో మనకి ఇంకా చాలా ఇది ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఏమైంది, మైండ్ మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సో దీన్ని శ్మశాన వైరాగ్యం అన్నది. మనకి ఇట్లాంటి వైరాగ్యం కావాల్సింది, మనకి పర్మనెంట్ వైరాగ్యం కావాలి. భగవంతుడు ఏం చెప్పారు, అభ్యాస యుక్తైన కౌంతేయ వైరాగ్యైన ముచ్యతే అని చెప్పేసి అన్నారు. సో మరి ఇట్లాంటి వైరాగ్యం అనేది మనకి స్టేబుల్గా ఉంచదు, అది చివరి వరకు ఉంచదు వైరాగ్యం. పూర్వానికి ఒక ఆమె ఎవరు బొట్టెత్తుకొని వ్యాపారానికి వెళ్ళిందంట. ఆమె వ్యాపార నిమిత్తము ఆమెకు చీకటి పడిపోయింది ఆ వేరే ఊరిలో. సో చీకటి పడిపోతే ఇంతకు ముందు రోజులు ఏంటంటే, ఏ ఊరిలో వాళ్ళకి ఆలస్యం అయితే ఆ ఊరిలో నిద్రించి మళ్ళీ పొద్దున వెళ్ళిపోయేవారు వ్యాపార నిమిత్తం వచ్చినప్పుడు. ఇంకా ఆమె కూడా ఒక బుట్ట ఎత్తుకొని వచ్చింది, వ్యాపారం అయిపోయింది. సో ఈవినింగ్ మరి టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళడానికి చీకటి పడిపోయింది. సో ఆమె ఏం చేసింది, ఒకరింట్లో అరుగు బయట నిద్రించింది అన్నమాట రాత్రి. ఆ యొక్క బుట్ట పక్కకు పెట్టుకొని ఆమె
నిద్రించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే ఆ ఇంటి యజమానురాలు బయటకు వచ్చింది. సో బయటకు వచ్చి, అమ్మా నువ్వు ఇక్కడ బయట నిద్రించకూడదు, పైగా స్త్రీవి, నువ్వు లోపలికి వచ్చి నిద్రించు అని చెప్పేసి ఆ యొక్క ఇంటి యజమానురాలు చెప్తున్నాను. ఇంకా సరే అని చెప్పేసి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి ఈమె ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ఇల్లు ఎవరిదంటే ఒక పూల వ్యాపారం చేసే వాళ్ళ యొక్క ఇల్లు అది. అక్కడ అన్ని కూడా ఒక సుగంధభరితమైనటువంటి పూల వాసనలు వెదజల్లుతున్నాయి. ఈమెకి నిద్రపోవడానికి ఈమె ప్రయత్నం చేస్తుంది, కానీ ఈమె నిద్ర పట్టట్లేదు. సో నిద్రపోతుంది, మళ్ళీ 10 నిమిషాలకు ఒకసారి లేస్తుంది, మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ అయినట్టుగా అంటారు, అట్లా బిహేవ్ చేస్తుంది అనమాట. అయితే ఆ ఇంటి యజమానురాలు చూసింది, గమనించింది అనమాట. చూసి, అమ్మ నీకు ఇక్కడ ఏం భయం లేదు, అంత రక్షణగా ఉంది, నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పేసి అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన నిద్ర పట్టట్లేదు. ఆయన ఇంకా మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు అలా ఆమె ప్రవర్తిస్తున్నాను. సో ఇంతలో ఆమె ఏం చెప్పిందంటే, పర్వాలేదు నిద్రపో, ఇక్కడ అంత రక్షణగానే ఉంది అని చెప్పేసి. అయితే ఈమె ఏం చెప్తుందంటే, బయట నా బుట్ట ఉంది, దాన్ని లోపల తెచ్చుకొని పెట్టుకొని పడుకుంటే నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి. ఇంకా ఈమె కూడా ఏమంటుంది, ఆ ఇంటి యజమానురాలు, సరే ఆ బుట్టలో ఏమన్నా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయేమో, అవి పోతాయన్న భయంతో ఈమెకు నిద్ర పట్టట్లేదేమో అని చెప్పేసి, సరే అమ్మ తెచ్చుకొని బుట్ట అని చెప్పేసి అన్నారు. ఈమె వెళ్ళి ఆ బుట్ట తెచ్చుకొని లోపల తల దగ్గర పెట్టుకొని పడుకుందాం. ఆమె ఎప్పుడైతే బుట్ట పెట్టుకొని పడుకుందో తక్షణమే నిద్రపోతుంది. మరి ఆ బుట్టలు ఏమున్నాయంటే ఎండి చేపలు. ఆ బుట్టలు ఏమున్నాయి, ఎండి చేపలు. అంటే ఆమె వాసనలు అవి. ఆ ఇంట్లో కూడా పూల వాసనలు వెదజల్లుతున్నాయి. ఆమెకు ఆ వాసన నచ్చట్లేదు. ఆమె ఆ ఎండి చేపల వాసనకి అలవాటు పడిపోయింది. సో మనకు కూడా ఎన్నో జన్మల నుంచి ఇట్లాంటి వాసనలు ఉన్నాయి. ఇట్లాంటి వాసనలు, ఇట్లాంటి సత్సంగంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అవి లేపేసేమో. ఓకే, అవి ఏం చేస్తాయి, లాగుతుంది. అటు సినిమా వైపు, లేదంటే ఇటు కార్యక్రమం, వేరే వేరే ఫంక్షన్ల పట్ల, ఇంకా వేరే 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 దాని పట్ల మనకు రుచి కలిగి ఉన్నాం, వాటి పట్ల రుచి కలిగి ఉన్నాం. ఆ యొక్క మనసు ఏం చేస్తుంది, అట్లా లాగేసుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. సో అట్లాంటి మనస్సుని, అట్లాంటి మనకు లోపల ఉన్నాయన్నమాట. అట్లాంటి వ్యసనాలు అంటే అట్లాంటి వాసనలు ఉన్నాయి. వాసనలు అంటే అలవాటు. సో అటువంటి వాసన వ్యక్తులు మనము అది ఒక్కరోజే, ఒక్క నైట్లోనే, ఓవర్ నైట్లో మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం మనసుని, కానీ ఒక్కరోజు జపం చేసి. సో అది సాధ్యం కాని విషయం. దాన్ని నిత్యంగా చేయాలి. నువ్వు నిత్యం సత్సంగానికి రావాలి. ఎవ్రీ సండే రావాలి. రెగ్యులర్గా నామ జపం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అటువైపుగా వెళ్ళని మనసు ఇటువైపు మారుతుంది. అది 84 లక్షల జీవరాశుల నుంచి వస్తుంది. అది ఆ మనసు అది అన్ని ఊర్ల నుంచి వస్తుంది కాబట్టి అది అటు అలవాటు పడిపోయేది. ఇప్పుడు దాన్ని నువ్వు ఏం చేయాలి, ఇటువైపు మరచాలంటే భక్తుల సాంగత్యం ఉండాలి. సో అలా అటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క 25% మంది వీళ్ళు మేము రామని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు ఆ ధ్యానం నుంచి. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళారు ముందుకి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమైంది, అబ్బాబ్బా మేము కూడా చాలా దూరం వచ్చేసాము, ఏంటో ఆ వరం మాకు ఇంకా తోట కనిపించదు, మామిడి పళ్ళ తోట. సో చాలా దూరం వచ్చేసామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారంట. ఇంకా కొంతమంది, ఇంకొక 20% మంది అనుకుంటున్నారు. సో మేము ఇప్పటికే చాలా దూరం వచ్చేసామండి అని చెప్పేసి మళ్ళీ ఆ నాయకుడు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది నామం అంటే భక్తిలో కొన్ని నియమాలు కొన్ని రోజులు పాటిస్తారు, మళ్ళీ వాళ్ళ అవసరాలు తీరిపోగానే దాన్ని మానేస్తారు. తర్వాత సత్సంగానికి కొన్ని రోజులు వస్తారు, మందిరానికి కొన్ని రోజులు వస్తారు, ఆశ్రమానికి కొన్ని రోజులు వస్తారు, సేవ చేస్తారు, మళ్ళీ కనిపించకపోతారు. అంటే కొద్దిపాటి శ్రద్ధను కలిగి చివరి వరకు ఉండరు అనమాట, వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎందుకంటే ఈ మనసులో ఉన్నటువంటి వాసనలు అట్లాంటివి. సో అట్లా వాళ్ళు కూడా ఏం చేస్తారు, మేము కూడా ఇక్కడ ఉండలేదు, చాలా సమయం నుంచి మేము నడుస్తూ ఉన్నాము, మేము రాము, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సగం మంది వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొక 50% మంది వెళ్తున్నారు ఆ నాయకుడితో. వాళ్ళు ఇంకొంతమంది కొంచెం దగ్గరికి ఇంకొంచెం మంది దూరం వెళ్ళగానే వాళ్ళలో కూడా అబ్బా చాలా దూరం వచ్చాం మేము కూడా,
అసలు ఇంకా రావట్లేదు ఆ మామిడి పండ్ల తోట అని చెప్పేసి అంటారు. అప్పుడు నాయకుడు వాళ్ళు నచ్చ చెప్తారు. లేదు లేదు, ఇంకాస్త దూరం ప్రయాణించినట్టయితే మనకు ఖచ్చితంగా ఆ తోట మనకు కనిపిస్తుంది. మనం ఆ మామిడి పండ్లను ఖచ్చితంగా భుజిస్తాం అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్తున్నాడు అనమాట నాయకుడు. ఆ నచ్చ చెప్పేటువంటి నాయకుడు ఎవరంటే గురువు. మనం కూడా ఈ సత్సంగ కార్యక్రమాల్లో, ఈ సాధన పరిస్థితుల్లో మనం కూడా అసహనానికి గురైనప్పుడు మనల్ని కూడా ఆ మోటివేషన్ చేసేది ఎవరు? గురువు. గురువు. ఆ గురువు ఫైనల్ డెస్టినేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఎవరైతే గురువు మాటల మీద విశ్వాసం పెడతారో వాళ్ళు అంతిమ ఫలితాన్ని చూడగలరు. ఇంకా వీళ్ళు గురువు మీద ఉన్నటువంటి విశ్వాసంతో వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళగానే కొన్ని పచ్చిక బయలు కనిపించాయి. ఒక పెద్ద సెలయేరు కనిపించింది. సో పక్కనే మామిడి పళ్ళ తోట చాలా విరిగా కాసున్నాయి. సో వెళ్ళారు, వాడు తిన్నారు, అనుభవం. సో అలా ఎవరైతే నిత్యంగా వస్తారో, సో నిత్యంగా వచ్చి సాధన, ఈ భగవద్భక్తుల సాంగత్యంలో హరినామాన్ని జపించడం, భగవంతుని యొక్క సేవ చేయడం, మందిరానికి రావడం, ఇట్లాంటి నిత్యంగా ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఖచ్చితంగా పరివర్తన వస్తుంది భగవంతుడు చెప్తున్నా. సో అలా మనకి నిత్యంగా నామాన్ని చేయడం వల్ల ఏమవుతుంది? మనకు మెటీరియల్స్ అంటే భౌతికమైన వస్తువుల పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. టేస్ట్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అవునా? టేస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? హైయర్ టేస్ట్. ఆ టేస్ట్ కోసం ఇప్పుడు అందరు పరిగెత్తేది. నాకు అక్కడికి వెళ్తే ఆనందం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఆనందం వస్తుంది, నాకు అది చేస్తే ఆనందం వస్తుంది. నీకు ఈ ఆనందం అనేది ఎక్కడ ఉందంటే భగవంతుడి యొక్క నామంలో, భగవంతుడి యొక్క భక్తి మార్గంలో ఉంది ఆనందం. సో అది ప్రధానమైన సూత్రం. ఆనందానికి సూత్రం ఇదే అన్నమాట. ఈ యొక్క మార్గంలో ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని విశ్వాసంతో జపం చేస్తావో అప్పుడు నువ్వు నిజమైనటువంటి శాంతిని పొందుతావు. చాలా మంది ఏమనుకుంటారంటే నా మనస్సు కంట్రోల్ ఉండటం లేదు అంటే, మనస్సు కంట్రోల్ పెట్టుకోకుండా శాంతి వేరేగా వస్తుంది అనుకుంటా. అసలైన శాంతి ఎప్పుడు వస్తుంది? మనస్సు నిగ్రహం ఉన్నప్పుడే వస్తుంది. మనస్సు అనేది చంచలం లేకుండా అది సుస్థిరంగా ఉన్నప్పుడే అసలైన శాంతి లభిస్తుంది. అవునా? ఇప్పుడు మనసు నిగ్రహం లేకుండా శాంతి వేరేలాగా వస్తుంది అనుకుంటారు. చూస్తానికి వేరే ప్రయత్నం చేయాలేమో అనుకుంటారు. కాదు, మనస్సు నిగ్రహం వల్లనే శాంతి అనేది లభిస్తుంది అని చెప్తున్నాను. మన యొక్క వాసనలు ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి. అవి మనం ఎప్పుడైతే నిత్యం భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చి ఎప్పుడైతే మనం ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు భక్తులు కూడా సహాయం చేస్తాం, అప్పుడు గురువు కూడా సహాయం చేస్తాం. అవునా? మీరు ఒక అడుగు వేస్తే కృష్ణుడు 4 అడుగులు వేస్తారు. మీరు ఒక అడుగు వేయడానికి సందేహించారనుకోండి, ఇంకా భగవంతుడు కూడా, ఎందుకంటే నీ ఇంట్రెస్ట్ని బట్టి అది ఉంటుందన్నమాట. సో నిత్యంగా రండి, జపం చేయండి, తర్వాత రెగ్యులర్ ఆదివార సత్సంగానికి వస్తూ మీ యొక్క సందేహాలు భగవద్గీత ద్వారా తీర్చుకోండి. అంటే భౌతికమైన సందేహాలకి ఇది ఆధ్యాత్మిక పరిష్కారం. ఓకేనా? దీంట్లో ఏముంది? నువ్వు ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు. ఈ 2 విషయాలు లేదు. అవునా? 2 విషయాలు ఉన్నాయి. నీకు నిజంగా ఆనందం కావాలనుకుంటే, నువ్వు నిజంగా శాంతిగా జీవించాలనుకుంటే నువ్వు భగవంతుని యొక్క సాధు సాంగత్యంలో అంటే భగవద్భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఉంటేనే నీ మనసు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. లేదంటే ఏమవుతుంది? సో అందరికి వింటాను కానీ నాకు నచ్చింది చేస్తాను. సో అందరిది వింటావు, నీకు నచ్చింది చేస్తావు, కానీ విని ఏం లాభం లేదు కదా. అందరిది విని నీకు నచ్చింది చేసినప్పుడు అది లాభం లేదు. ఇక్కడ భగవంతుడు చెప్పింది చేస్తున్నావు లేదా అది ఇంపార్టెంట్ యాక్చువల్. సో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం, మీరు క్వశ్చన్ చేసుకోవాలి రోజు. ఓకే, మనం వస్తున్నాం అంటే మన క్లారిటీ ఉండాలి ఎందుకు వస్తున్నాం. ఇప్పుడు భౌతిక శరీరానికి ఆహారం ఏంటి? అన్నం. దానికి అన్నం పెట్టినప్పుడే ఇది నిలబడుతుంది, మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. మరి ఆత్మకి ఆహారం ఏంటి? భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సేవ ఆత్మకు ఆహారం. ఇప్పుడు నువ్వు పెట్రోల్ బంక్ పోయి నీ బండికి పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి బండిలో నువ్వు పెట్రోల్ కొట్టించావు, కానీ నడిపించేవాడు ఆకలి తిరుగుతుందా?
నడిపించే వాడి యొక్క ఆకలి ఏంటి? అన్నం. అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మీయ ఆహారం ఏంటి? భగవంతుని యొక్క నామం. అది నువ్వు సేవ చేసినప్పుడే, ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపించినప్పుడే నువ్వు నిజమైనటువంటి శాంతిగా తెలుసుకోగలుగుతావు, శాంతిగా జీవించగలుగుతావు. లేదంటే ఏమవుతుంది? అందరూ గుంపులు జీవిస్తున్నారు, సో నేను కూడా జీవిస్తున్నాను అని చెప్పేసి అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఇంకా చాలా ఏజ్ ఉంది కదా, మేము ముసలివాడు అయిన తర్వాత చూద్దాంలే భగవద్గీత గురించి, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అనుకుంటాం. కానీ భగవద్గీతలో భగవద్గీత ఏం చెప్తున్నారు? పదం పదం యద్విపదం. మృత్యువు ఏ సమయంలో అయినా రావచ్చు. మృత్యు కంపల్సరీ ముసలోడికి వస్తుందని గ్యారెంటీ ఉందా? మృత్యు ఏ సమయంలో రావచ్చు. మృత్యుకి వయసుతో పని లేదు. అది ఇంటిమేషన్ లెటర్ లేకుండా వస్తుంది. సడన్ గా వచ్చేదాన్ని మృత్యు అన్నారు. ప్లానింగ్ తో రాదు మృత్యు. సో కాబట్టి ఆ మృత్యు రాకముందే నువ్వు దీన్ని పట్టుకోవాలి. నీకు పట్టుకుంటే అప్పుడు నువ్వు రక్షించబడుకో. లేదంటే నేను ఎవరు రక్షించలేదు. చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఊరేగింపులో ఉన్నాం. ఎక్కడికి తెలుసా? పల్లకాడు శ్మశానానికి ఊరేగింపులో ఉన్నారు అందరు. దాంట్లో యువకుడు అనుకుంటున్నాడు నాకన్నా ముందు ముసలివాడు వాడిపోతాడు అనుకుంటున్నాడు. కాదు, రేపు కూడా వెళ్ళిపోవచ్చు. గ్యారెంటీ. ఈ ఊరేగింపులో ఎవరు ఎక్కడ ఎగిరిపోతారో తెలియదు. కాబట్టి నువ్వు అలా నీకు ఆ మృత్యువు రాకముందే నువ్వు భగవద్భక్తుల సాంగత్యానికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయలేదు. వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు సార్? అప్పుడు మళ్ళీ నేను కృష్ణరామ గోవింద్ అంటే అప్పుడు భక్తి చేసుకుంటా అంటే 70 సంవత్సరాల వయసులో అసలు పట్టుకోవడానికి కూడా లేవదు. ఈ భగవద్గీత కూడా వాడికి లేవదు. చేతులు వదులుతాయి, కళ్ళు కనిపించవు, చెవులు కనిపించవు. అట్లాంటప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటావు భగవద్గీత? పుష్పాలు, భగవంతుని మనం పుష్పాలు పెడతాం. వాడి పేరే పెడతాము, మంచిగా పెడతాము. మనం కూడా వాడిపోక ముందే భగవంతుని ఒక సేవలో నిమగ్నం. మనం వాడిపోయిన తర్వాత ఏం సేవ చేయగలుగుతాం చెప్పండి సోదరులు. అందుకే మీరందరూ కూడా నిత్యంగా వస్తూ ఉండండి. మీకు భగవంతుతో సంబంధం, సో భగవద్గీతతో సంబంధం, భగవంతుడు ఒక నామం పట్ల సంబంధాన్ని పెంచుకోండి. మీకు తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడగండి, చెప్తారు. మీకు ఏ విషయాలున్నా అడగండి, వాళ్ళు చెప్తారు. ఎలా సాధన చేయాలి, ఎలా నియమాలు పాటించాలి, ఎలా దీన్ని భగవద్గీతని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తే, కంపల్సరీ అడిగితే మీకు చెప్తారు. ఇప్పుడు మీకు ఆకలిగా లేదనుకోండి, అన్నం ఎవరు పెడతారు చెప్పండి? అడగడానికి మీకు ఆకలి ఉండాలి, అవునా కదా? మనకు ఆకలి లేకుండా మనం తినము. సో మీరు అడిగితే చెప్తారు, అడగకుంటే ఎవరేం చెప్పలేదు. సో మీరు అడగాలి, ఇక్కడ వచ్చి ప్రశ్న వేయాలి. నేను ఎట్లా చదవాలి భగవద్గీతని, నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఈరోజు సండే ఎంత చర్చలన్నీ ఫుల్ ఉన్నాయి. మనం ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు? మనకి తెలుసుకోవాలన్న కోరిక లేదు కాబట్టి మనం రావట్లేదు. సో కనీస కోరిక ఉండాలి. కనీసం భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? నువ్వు భగవంతుడు తెలుసుకోవడానికి పెద్ద అర్హత ఏం అవసరం లేదు. కొంచెం శ్రద్ధ ఉంటే చాలు. జస్ట్ కొంచెం వచ్చి ఈ భగవద్గీత అంటే ఏంటి, నేను ఎట్లా జపం చేయాలి, నేను ఎట్లా రావాలి, ఎట్లా సేవ చేయాలని అడిగితే నీకు అన్ని వచ్చేస్తాయి. అడిగితే నీకు అన్ని రకాల భగవంతుడు ఎవరి ద్వారా సహాయం అందించాలో వాళ్ళ ద్వారా నీకు అందిస్తాడు. ఫస్ట్ నీకు కొద్దిపాటి ఆవగింజంతో కూడా నీకు శ్రద్ధ లేదంటే ఎవరైనా. అన్నమాట. అందుకే రండి, ఎవ్రీ సండే వచ్చి ఈ సత్సంగ కార్యక్రమం మీరు వస్తే మీతో పాటు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వస్తారు. వచ్చి వాళ్ళకి భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. తర్వాత వాళ్ళు కూడా సద్భావనలు వస్తాయి. అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. భగవద్గీతలో కేవలం భక్తి గురించి ఒకటే కాదు, దీంట్లో అన్ని ఉన్నాయి. యాక్చువల్లీ దీంట్లో సైన్స్ అంటే కూడా ఏందో ఉంది. భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, మన ఇంద్రియం. ఇప్పుడు చాలా మందికి మన శరీరంలో సైన్స్ గురించే తెలియదు. ఎట్లా మన శరీరం పనిచేస్తుంది, అసలు ఆత్మ అంటే ఏంటి కూడా తెలియదు చాలా మంది. అసలు ఆత్మ ఉండాలి అని కూడా తెలియదు. అలా జీవిస్తున్నాం మనం. అసలు మనిషిలో ఆత్మ ఉందా అనే విషయం కూడా తెలియదు.
సో మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి వ్యత్యాసం ఏంటి, ఎందుకు మనం భగవంతుడి యొక్క సేవ చేయాలి, నాకు అన్ని ఉన్నాయి కదా, ఆస్తిపాస్తులు అన్ని ఉన్నాయి, నాకెందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవసరం నాకేముంది అని చెప్పి అనుకోవచ్చు. నీకు అన్ని ఉండొచ్చు, కానీ నువ్వు జన్మని జయించలేవు, మృత్యువుని జయించలేవు, ముసల్తనాన్ని జయించలేవు, నీలో ఉన్న వ్యాధిని జయించలేవు. ఆ 4 జయించడానికి మానవ జన్మ ఉంది. వేరే ఇప్పుడు జంతు జీవితాల్లో, ఇప్పుడు జంతువులో ప్రశ్నించే పరిస్థితి దానికి లేదు. జంతువుకి దానికి కష్టం వస్తే చెప్పుకోలేదు, నేను ఎందుకు ఈ జన్మెత్తానని కూడా అది అడగలేదు. కానీ మానవ దేహాల్లో ఒక్కదాంట్లో ఛాన్స్ ఉంది తెలుసుకునేటప్పుడు, భగవంతుడు తెలుసుకునే ఛాన్స్ మానవుడికి ఒక్కటి. జంతువులు పూజ చేస్తాయా? జంతువులు నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటే లేదు. కానీ మానవుడికి ఆ బుద్ధి ఉంది. 84 లక్షల జీవజాతుల్లో మానవుడికి ఆ ఛాన్స్ ఇచ్చాడు భగవంతుడు తెలుసుకునేటువంటి ఛాన్స్. అది తెలుసుకోకుండా మళ్ళీ జంతువులాగా జీవిస్తే నువ్వు మానవ రూపంలో ఉన్నటువంటి జంతువు అని అర్థం. అంటే నీకు ఇచ్చింది మానవ జన్మ, భగవంతుడు కరుణతో ఇచ్చాడు. కనీసం ఈ జన్మలో వీడు తెలుసుకుంటాడు, ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటకు వస్తాడు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం సొంతంగా ప్రయత్నం చేసి మళ్ళీ ఆ విధంగా జీవించాలనుకుంటాం. అరే